నమస్తే, నేను మీ బోస్ కుమారి. తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధించి వైసీపీ పార్టీ అసలు ఏం చేస్తుందో, ఎటు ముందుకు తీసుకెళ్తుందో ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉందనేటువంటి కోణంలో ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది అనేటువంటి విధంగా చాలా మంది కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియా వేదికగా. దానికి రకరకాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎల్ కొడుకులు గిల్ కొడుకులని పిచ్చి రకంగా మాట్లాడినటువంటి విధానం ఉందా? ఇది ఎవరు చేసింది? అంబటి రాంబాబు గారు తిట్టి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఆయన దాడి చేయించుకొని ఇప్పుడు రెచ్చగొట్టని దాడి చేస్తారు ఖచ్చితంగా. ఆ దాడి చేసిన తర్వాత వైసీపీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటి? వింత స్టేట్మెంట్. మామూలు కల్తీ నెయ్యికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దొరికిపోయారు, కూటమి దొరికిపోయింది కాబట్టి అది అంబటి రాంబాబు గారి మీద తోసేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా పక్కా ప్లాన్ తోటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు నాటమాడుతున్నారని వీళ్ళు నాటున్నారు వీళ్ళు వైసీపీ పార్టీ. అసలు అంబటి రాంబాబు ఏ పార్టీ? వైసీపీ పార్టీ కదా. ఆయన అంది చంద్రబాబు నాయుడు గారు. మరి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టింది ఎవరు? ఆయనే కదా. మరి రెచ్చగొట్టి దాడి జరిగిన తర్వాత అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరు? ఇక్కడ మనం ఆలోచించండి, ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు కూడా అంబటి రాంబాబు అనేటువంటి ఆయన నోరు జారినటువంటి వ్యక్తి కాదు. కానీ మొట్టమొదటిసారిగా చాలా ఇంత స్థాయిలో ఇంత లెవెల్లో నోరు జారారంటే ఇది పక్కా వ్యూహం, కుట్రలో భాగం అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది మేధావులు ప్రస్తావించారు ఇప్పటికే. ఇకపోతే జోగి రమేష్ గారు ఇంత విధానం ఉందని తెలిసి కూడా ఆయన ఆల్రెడీ ఒకవేళ ఆయన మీద కేసులు ఉన్నాయని తెలిసి కూడా ఆయన ఆ విధంగా రెచ్చిపోయాడు అంటే పైనుంచి ఆదేశాలు వచ్చాయి. అర్థమైపోతుంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆదేశాలు వచ్చాయి, మీరు రెచ్చిపోండి, కార్యకర్తలు రెచ్చగొట్టండి, ఆ అల్లర్లలో ఆ గొడవల్లో ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం మాయమైపోతుంది అనేటువంటి విధంగా ఇది పక్కా ప్లాన్ చేసినట్టు కనబడుతుంది. మళ్ళీ వీళ్ళు రివర్స్ లో ఇది తిప్పుకోవడానికి చేసినటువంటి కుట్ర అనేటువంటి విధంగా ప్రస్తావించడం ఇది ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఇలాంటి రాజకీయాలు ఎవరిష్టం వాళ్ళు. కానీ ఈ కల్తీకి సంబంధించిన విషయంలో ఒక నాయకుడు అసలు మాకు సంబంధం లేదంటాడు. వచ్చే సత్యనారాయణ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇది అధికారం చేసిన తప్పదో మాకు సంబంధం లేదు, జంతు కొవ్వులు కలిసిందనేది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గంగా మాట్లాడేటటువంటి విధంగా మేము అధికారంలో ఉన్నాం కానీ అంటే నాయకులు మేమే, అధికారం చేసింది మేమే, కానీ ఉద్యోగస్తులు తప్పిదాం, అది మాకు సంబంధం లేదు. ఉన్నటువంటి కల్తీకి సంబంధించి అసలు నెయ్యకుండా కెమికల్ చేశారు కదా, ఆ కెమికల్ ఏదైతే ఉందో అది మాకు సంబంధం లేదు, ఉద్యోగులు తప్పిదాం, అది జంతు కొవ్వులు కలిసింది అని చెప్పారు, అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పిదాం. దీంట్లో మాకు ఏ సంబంధం లేదనేటువంటి విధంగా తప్పించుకోవటం, కొంతమంది ఓల్ఫా న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు దాన్ని సపోర్ట్ చేయడం మన దౌర్భాగ్యం. నిజంగా ఈ సమాజంలో అలాంటి చీడ పురుగులు న్యూట్రల్ అని పేరు చెప్పుకునేటువంటి యదవులతో ఉండటం అనేది మన దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. కొంతమంది ఇప్పుడు మామూలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? ఎన్డీడీపీ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మాట్లాడారు. ఈ రోజు కూడా ఎన్డీడీపీ రిపోర్ట్ ఉందో చూడండి. దాంట్లో ఖచ్చితంగా చేప నూనె జంతువుల కొవ్వుతో చేసినటువంటి నూనెలు కలిసాయి, ఖచ్చితంగా చాలా ఎక్కువగానే కలిసి ఉండొచ్చు అనేటువంటి విధంగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. అంటే కాకపోతే ఇది ఇంకా డెప్త్ గా దీన్ని చెక్ చేయాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు భయపడతారు కదా, ఏంది అసలు ఇదేంది జంతు కొవ్వులతో చేయటం ఏంటి, అసలు కల్తీనే ఇది ఖచ్చితంగా కల్తీనే అని ఎన్డీడీపీ రిపోర్ట్ కూడా చెప్పింది అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఇది చెప్పారు. ఇప్పుడు ఏమన్నా శుద్ధమైన నెయ్యి ఉందా అని చెప్పేసి ఇప్పుడు రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? కల్తీ నెయ్యి, అసలు కెమికల్ నెయ్యి, దాంట్లో అన్ని రకాల కెమికల్ ఇస్టర్స్ కలిపారు. దాంట్లో అశామాష వివరం కాదు ఇది. తిరుమల ప్రఖ్యాతిని నేల రాస్తారు. ఇది ఆషామాష వివరం కాదనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ వైసీపీ పార్టీని ఇప్పుడు కాదు, ఇంకా దశాబ్దాల కాలాల పాటు ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. హిందువుల మనోభావాలు ఇప్పటికైతే కుదుటపడవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందువుల మీద జరిగినటువంటి దాడి ఆషామాషి దాడులు కాదు. ఎందుకంటే హిందూ దేవాలయాల మీద, హిందూ విగ్రహాల మీద రాముడి తల శిరక్షేదం చేయబడింది, అంటే తల నరికివేశారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో హిందువులు చూశారు. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి మీద జరిగినటువంటి దాడి అంటే చాలా భయంకరమైనటువంటి విధానాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందువుల మీద. కాబట్టి దానికి తోడు మళ్ళీ ఈ కల్తీ నెయ్యి, ఇక హిందువులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటువంటి పరిస్థితులు ఉండదనేదే చాలా మంది అభిప్రాయపడతారు. బట్ ఆయన ప్రవర్తన ఇంకేమైనా మారుతుందా ఏమో చూడాలి.